ఈ దేశంలో ఇప్పుడు మిత్రులారా గిజోడురి మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా అనుకోని చెదురుమదురు సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా ఈ కాంగ్రెస్ హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా? హిందువుల రక్షణ కోసం ఒక్క చట్టం అన్నది తెచ్చిందా? కనీసం హిందువుల పాఠశాలలో లేకపోతే హిందువుల గుడుల దగ్గర వేదం చెప్పుకునే అవకాశం కల్పించిందా? ముస్లింస్లకు మదర్సా ఇస్తుంది, క్రిస్టియన్లకు కాన్వెంట్లో ఆల్రెడీ అదే చెప్తుంది, బైబిల్ పుస్తకాలు చెప్తారు. మరి హిందువులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? హిందూ దేశంలో మెజారిటీ హిందూ దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువులు మైనార్టీగా ఎందుకు మారుతున్నారు? అర్ధరాత్రి పూట 12 గంటలకి నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని వదిలేసి నీ ఆస్తులను వదిలేసి నువ్వు పారిపో అని చెప్పేసి 1990 జనవరి 5 తారీఖు నాడు రిలీజ్ చేసినటువంటి మాటలు, చచ్చిపోయిన శవాలు, కాశ్మీర్ల రోదన్లు, పండిట్ల దుఃఖాలు మనకి యాదికి రావా? మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. బాధతో చెప్తున్నా నేను, హిందువులు ఇప్పటికైనా సోయి తెచ్చుకోరని చెప్తున్నా. హిందువుల మీద అనునిత్యం దాడులు జరుగుతుంటే, హిందూ మతం మార్చడానికి ఇటు క్రిస్టియన్స్ అటు ముస్లిమ్స్ ఒక రకమైన కుట్ర చేస్తుంటే, సెక్యులరం అని చెప్పేసి కాంగ్రెస్ ఇంకెన్ని రోజులు మైనారిటీ వాళ్ళ ఓట్ల కోసం రాజీ డ్రామాలు ఆడుతుంది?